హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం వైసీపీ వాళ్ళైతే 175 అభ్యర్థులను అయితే ప్రకటించడం చూస్తున్నా. మరి ఈ అభ్యర్థుల లిస్ట్ ఎలా ఉంది? మరి గెలిచే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా? కాంపిటీషన్ ఏమన్నా ఇవ్వగలుగుతారా? లేకుంటే వన్ సైడ్ అయ్యే ఛాన్స్ ఉందా? మళ్ళీ మేజర్ చెప్పుకోవాల్సి వస్తే ఈ రోజా గారికి కానివ్వండి, కోడల నాని గారు కానివ్వండి, వల్లభనేని వంశీ గారికి, వీళ్ళకు అసలు ఇవ్వరు టికెట్లు, వీళ్ళపైన చాలా వ్యతిరేకత ఉందని చెప్పేసి మాట్లాడుకుంటూ వచ్చాం. కానీ ఆశ్చర్యకరంగా వీళ్ళు కూడా లిస్ట్ లో ఉన్నారు. మరి వీళ్ళు గెలుస్తారా గెలవరా? ఏం చెప్తారు మేడం ఈ 175 లిస్ట్ గురించి మీరు? 175 లిస్ట్, వై నాట్ 175 అని అనేవాళ్ళు. అలాంటి ఆలోచనలో ఉన్న ఆయన, సో ఇలాంటి వాళ్ళకి ఇస్తే మొత్తం వై నాట్ 175 ఓడిపోవడానికి అనే దాని కిందకి మనం తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైనా కూడా గంతకు తగ్గ బొంత అని అంటారు. ఎందుకంటారు? వీళ్ళకి వేరే పార్టీలోకి వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే నోరు బారేసుకున్నారు, ఇష్టం వచ్చినట్టు తిట్టారు అన్ని పార్టీల వాళ్ళని. జనసేననే కానివ్వండి, బీజేపీనే కానివ్వండి, టీడీపీనే కానివ్వండి, వీళ్ళకి వేరే పార్టీకి వెళ్ళే అవకాశం లేదు. అక్కడ ఆయనకి నాయకులు కొరబడుతున్నారు, ఆయనకి నాయకులు లేరు. సో అక్కడ ఎవరు అడిగే ఆస్కారం లేదు. సో ఇంకేం చేస్తారు? ఇంకంతగా దాకా బొంతని అట్లాగే సెటిల్ అయిపోవటమే, ఇంకా వేరే ఆస్కారం లేదు. సరే, వీళ్ళకి ఇవ్వటం మూలాన ఏమైనా లాభమా అనుకుంటే ఖచ్చితంగా అపోజిషన్ పార్టీకి లాభమే ఉంది. వీళ్ళు గెలిచే ఆస్కారాలు అయితే లేదు ఎక్కడా కూడా. ఎందుకంటే రోజా గారి మీద నగరిలో వ్యతిరేకత బాగా ఉంది. ఆవిడకి అక్కడ ఎవరైతే ఎంపీటీసీలు కానివ్వండి, కార్పొరేటర్స్ కానివ్వండి, ఎవరైనా కూడా కానీ, మండలాధ్యక్షులు కానీ, ప్రతి వాళ్ళు కూడా ఆవిడకి వ్యతిరేకం ఉన్నారు. వాళ్ళు వచ్చి జగన్తో మొరపెట్టుకున్నారు. జగన్కి చెప్పారు అసలు ఆవిడ చేసే అరాచకాలు ఏంటి, ఆవిడ చేసే పనులు ఏంటి అనేది ఆయనకు వచ్చి ఓపెన్ గా చెప్పుకున్నారు. ఆవిడకి సీట్ ఇస్తే మేము పని చెయ్యమని కూడా తేల్చి చెప్పారు. చెప్పినా కూడా ఆయనకి ఇంకా అక్కడ వేరే ఆస్కారం లేదు, వేరే నాయకులు లేరు, ఆ పార్టీలో సీట్ అడిగే వాళ్ళు లేరు. సో వీళ్ళు బయట వెళ్ళలేరు. సో ఇంకా అది ఎందుకని ఆవిడకే ఇచ్చుంటారు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటంటే నల్లేరు మీద నడకలాగా చాలా సాఫీగా తెలుగుదేశం గెలిచేదానికి చాలా ఆస్కారాలు. ఎందుకంటే ఈవిడ మీద ఉన్న వ్యతిరేకత అదే కేడర్ టీడీపీకి సపోర్ట్ చేస్తుంది. ఈ కొంతమంది ఆవిడ మీద చాలా, ఎందుకంటే ప్రతి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసింది. తను ఏంటంటే తను చెప్పేది ఏంటంటే నేను నీకు ఈ పోస్ట్ ఇస్తాను, నేను నీకు ఇవి చేస్తాను, ఇలాంటివి చెప్తుంది, తను డబ్బులు తీసుకుంటుంది. సో ఇలాంటి వాటి మూలాన ఏమిటంటే ఆవిడ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి అది ప్లస్ అవుతుంది తెలుగుదేశం పార్టీకి. అది కాకుండా ముదికృష్ణ నాయుడు గారి వాళ్ళ సన్ కాబట్టి, ఎందుకంటే ముదికృష్ణ నాయుడు గత కొన్ని శతాబ్దాలుగా అతను అక్కడ కొన్ని సంవత్సరాలుగా ఆయన అక్కడ మినిస్టర్గా కూడా మనం చూసాం. విద్యాశాఖ మంత్రిగా 30 ఏళ్ల క్రితం నుంచి ఆయన రాజకీయంలో ఉన్నారు, 40 ఏళ్ల క్రితం నుంచి. అలాంటి వ్యక్తి కొడుకు ఈరోజు అక్కడ నిలబడ్డారు. సో వాళ్ళ నాన్నగారి ఇమేజ్ అనేది కొంచెం ఆయన పనికొస్తుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు కాబట్టి ఇది వాళ్ళకి ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళకి ఆ ఫాలోవర్స్ వాళ్ళకు ఉన్నారు కూడా. సో ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ముదికృష్ణ నాయుడు గారు ఎక్కువ ఓడిపోయిందంటూ ఎప్పుడూ లేదు, ఆయన ఎక్కువ భాగం గెలుస్తూనే వచ్చారు. రోజా గారు గెలిచారు ముదికృష్ణ నాయుడు గారితో అంటే తక్కువ మెజారిటీతో, చాలా స్వల్పంగా మెజారిటీతో గెలిచారు. అలాంటప్పుడు ఈసారి వ్యతిరేకత ఎక్కువ ఉండటం కూడా కలిసి వచ్చే అంశం. సో ఆ నియోజకవర్గంలో ప్రాబ్లమే లేదు. అక్కడ భానుప్రకాష్ తప్పకుండా గెలుస్తారు. ఇంకొచ్చి కోడల నాని గారు అనుకుంటున్నాను, వల్లభనేని వంశీ గారు, వీళ్ళిద్దరూ ఏంటంటే వీళ్ళు మాట్లాడంది లేదు, వీళ్ళు చెయ్యని పని లేదు. వీళ్ళు మాట్లాడిన మాటలకే చాలు ప్రజల్లో వ్యతిరేకత బాగా ఉంది. సో ఎందుకంటే అదే పార్టీలో తల్లి లాంటి పార్టీలో ఉండి వచ్చి తల్లి లాంటి మహిళని కించపరిచినప్పుడు ఎవరికైనా సెంటిమెంట్గా ఆలోచించిన మన హిందూ సాంప్రదాయం ప్రకారం తల్లికి విలువిచ్చినట్టు అలాంటి దూషించినప్పుడు వాళ్ళకి ఎంత మనోభావాలు దెబ్బతింటాయి. అది కామన్ జనరల్గా ఉన్న వాళ్ళకి పార్టీలకు అతీతంగా ఎవరైనా కూడా ఫీల్ అయ్యారు. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ రోజు సొంత నియోజకవర్గం ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళని? వాళ్ళిద్దరిని యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళ స్థిరమైన ఆ ప్లేస్లో వాళ్ళు స్థిరంగా ఉండటం కోసం అనేది నిందించడం అనేది
అది చాలా దారుణమైన విషయం జరిగింది. అందుమూలన ప్రజల్లో అయితే వ్యతిరేకత ఉంది. వాళ్ళైతే గెలిచే ఆస్కారమే లేదు. అసలు సీట్ వస్తుంది అతనే డిక్లేర్ చేశాడు, ఇదే నాది చివరి ఎన్నికలు, నేను ఇంకా నెక్స్ట్ పోటీ చేయను అన్నాడు. 2024కి లాస్ట్ది, 2029కి నేను పోటీ చేయను అన్నాడు. అది ఎందుకు చెప్పాడు? ఈసారి ఎట్టగో ఓడిపోతాను, ఇంకా నెక్స్ట్ టైం నాకు సీట్ ఇవ్వరు, నేను ఎక్కడ పోటీ చేస్తాను, ఏ పార్టీలోకి వెళ్తే నన్ను చేర్చుకుంటారు, ఇదే ఫైనల్ సీట్ ఇవ్వటం కూడా, ఇంకా వేరే పార్టీలకు ఎక్కడా అవకాశం లేదు, నెక్స్ట్ వైసీపీ ఉంటుందో లేదో తెలియదు. సో ఆయన ఫుల్ క్లారిటీ ఉన్నాడు. సో కొడాలని క్లారిటీ ఉంది. సో అందుకనే ఆయన ముందే డిక్లేర్ చేసేసాడు. సో ఈ సంవత్సరం ఈ ఎలక్షన్ కి పార్టిసిపేట్ చేస్తాడు. ఈ పార్టిసిపేట్ చేసిన ఈ ప్రజలు ఈసారి తప్పక బుద్ధి చెప్తారు. ఓకే మేడం, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒకటి చెప్తుంటారు, గెలుపు గుర్రాలకు వేస్తాం, మొహమాటలు ఏమి పెట్టుకోను అని చెప్పేసి ఎన్నోసార్లు ఎంతో మంది చెప్పడం చూస్తున్నాం. మరి ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి మళ్ళీ టికెట్లు ఇవ్వడం పైన అంటే చాలా వాళ్ళ నియోజకవర్గ నేతలే వీళ్ళపైన విమర్శలు చేస్తారు. వీళ్ళకి టికెట్ ఇస్తే ఓడిపేస్తామని చెప్పారు కూడా. అటువంటి టైంలో మొహమాటం లేకుండా వీళ్ళకి ఎందుకు ఇచ్చినట్టు, అంటే ఒకవేళ వీళ్ళకి ఇవ్వకుంటే తన ఓటమిని తానే ఒప్పుకున్నట్టు అని చాలా మంది చెప్పడం కూడా చూస్తున్నాం. నిజం అదే కదా, తన ఓటమిని తాను ఒప్పుకున్నట్టే కదా. ఎందుకంటే మనకు అతను సీఎం అయిన దగ్గర నుంచి మాట తప్పను మడమ తిప్పను అన్న అతను ప్రతి చోట మనకు కనపడుతూనే ఉంది. ఆయన బెంచ్ మార్క్ ఏంటంటే మాట తప్పటం మడమ తిప్పటం, ఇదే కనపడుతుంది. సో ఇప్పుడు ఏంటి, వీళ్ళకి ఇవ్వను, ఇప్పుడు ప్రజల్లో ఎవరికైతే ఇది ఉందో, ప్రజల్లో ఎవరికైతే మద్దతు ఉందో వాళ్ళకి నేను సీట్ ఇస్తాను అన్న వ్యక్తి ఈ రోజు వీళ్ళకి ఇచ్చాడు అని అంటేనే మనకు తెలుస్తుంది. వీళ్ళకి ఇంకా అతనికి కూడా ఆస్కారం లేదు, అడిగేవాళ్ళు లేడు, ఉన్నాళ్ళని కాపాడుకోలేకపోతున్నాడు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడారు, వీళ్ళని ఏ పార్టీ కూడా ఆదరించదు, ఎక్కడా కూడా వీళ్ళు ఉండలేరు, కాబట్టి వాళ్ళకి ఇక్కడ తప్పదు ఉంటారు. సో వేరే వాళ్ళకి అవకాశం లేదు, వాళ్ళకి ఇలాగా ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు వేరే పార్టీలకు వెళ్ళిపోతున్నారు, సీట్ తెచ్చుకోగలిగితే సీట్ తెచ్చుకుంటున్నారు, లేకుండా ఉన్నా కూడా మేము కామ్గా ఉంటాము, మీకు మేము ప్రచారం చేస్తాం, అంతేగాని ఈ పార్టీలో ఉండం, వైఎస్ఆర్సీపీలో మేము ఉండం అనేదానికి వచ్చారు. ఎందుకంటే రేపు పొద్దున వీళ్ళ మీద ఉన్న స్కామ్లు ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా చుట్టుకుంటాయి. మాకెందుకు ఈ రిస్క్, మేమెందుకు భరించాలి? ఆయన మాట్లాడిన వాళ్ళు పడతారు, నాకు అవసరం లేదని ఎవరి కాళ్ళు జంప్ అయిపోయి ఎవరి పార్టీలు వాళ్ళు ఎత్తుక్కుంటున్నారు, వెళ్ళిపోయారు. సో ఈయనకి అవకాశం లేక వాళ్ళకి ఇచ్చుకున్నాడు, అది మనకు తెలుస్తుంది కదా. ఓకే మేడం, ఇక పిఠాపురంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి పైన వంగ గీత గారు పోటీ చేస్తున్నారు, అలాగే లోకేష్ గారి పైన లావణ్య అనే వ్యక్తి పోటీ చేస్తున్నారు, బాలయ్య గారి పైన దీపిక అనే వ్యక్తి. ఈ లిస్ట్ అయితే వీళ్ళ ముగ్గురు పైన ఈ విధంగా ఉంది. మరి ఇందులో వీళ్ళు ఏమైనా గెలిచే ఛాన్స్ ఉందా, లేకుంటే గట్టి కాంపిటీషన్ ఉంటుంది అని మాత్రం మాట్లాడుకోవడం వింటున్నాం. ముగ్గురు మహిళా నేతలే మళ్ళీ ఇక్కడ వైసీపీ నుంచి. మరి ఎలా ఉంటుంది మేడం వీళ్ళ మధ్య కాంపిటీషన్? వంగ గీత గారు ఆల్రెడీ ఆవిడ చేశారు కాబట్టి ఎంపీగా, సో ఆవిడని పెట్టారేమో. సరే ఆల్రెడీ ఉంది, కానీ అప్పుడు వేరు, సో ఇప్పుడు వేరు. సో ప్రతిసారి గెలుస్తాం అనేది లేదు కదా. సో కంపల్సరీ ప్రజా వ్యతిరేకత అయితే ఉంది కదా, అదైతే క్యాష్ చేసుకోవటానికి ఇప్పుడు అపోజిషన్ ఉన్న టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఖచ్చితంగా కృషి చేస్తుంది. సో అందుకని వాళ్ళు ఖచ్చితంగా వంగ గీత గారు ఇదివరకు అయితే ఎంపీగా ఉండొచ్చు, కానీ ఇప్పుడైతే అవకాశమే లేదు, తను ఓడిపోతుంది. ఇంకా బాలకృష్ణ గారి దగ్గర ఆల్రెడీ 2 times ఆయన అక్కడ గెలిచారు. ఏదో ఇప్పుడు క్యాండిడేట్ కోసం ఎవరినో ఒకళ్ళని తీసుకొచ్చి పెడతారు. ఇప్పుడు ఆ ప్లేస్ లో మెయిన్ పర్సన్ అంత ఈక్వల్. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం తీసుకోండి, అక్కడ ఊరికే ఏదో క్యాండిడేట్ నిలబెట్టాలి కాబట్టి నిలబెడతారు, అదేలాగానే జరిగింది ఇప్పుడు ఇక్కడ కూడా.